రమ్మని చెప్పాలి. హలో అత్తయ్య, నేను. అమ్మా భూమి, చెప్పమ్మా. వదినని తీసుకుని ఒకసారి గుడికొస్తారా? గుడికా? ఇప్పుడెందుకమ్మా? ఇక్కడ మాధవ్ వదిన గురించి ఆలోచిస్తున్నాడు. తను ఎలా ఉందో ఏంటో అని బాధపడుతున్నాడు. ఒకసారి కళ్ళారా చూసుకుంటే తనకి సంతోషంగా ఉంటుంది కదా. వాడక్కడ బాధపడుతున్నాడు, ఇదిక్కడ బాధపడుతుందమ్మా. నేను తల్లిని కాబోతున్నాను అంటే నా తమ్ముడు ఎంతో సంతోషపడతాడు. నేను కళ్ళారా చూసుకోలేకపోతున్నానని మహాలక్ష్మి ఇక్కడ బాధపడుతుందమ్మా. ఒకసారి రాఘవని కాదని బయటకొచ్చినందుకే ఇంటి బయట పడుకోవాల్సొచ్చింది. మళ్ళీ ఇప్పుడు చిన్నోణ్ణి చూడ్డానికి వెళ్ళిందని పెద్దోడికి తెలిసిందంటే లేనిపోని గొడవలవుతాయమ్మా. ఉన్న గొడవలు చాలవా అని నేనే వద్దని ఆపానమ్మా. అది కాదత్తయ్య, మనిషి ఇక్కడున్నాడే కాని మాధవ్ మనసంతా వదిన దగ్గరే ఉంది. చేసే పని కూడా సక్రమంగా చేయలేకపోతున్నాడు. వదిన గురించే ఆలోచిస్తున్నాడు. ఎలాగో ప్రెగ్నెంట్ అయితే గుడికొస్తానని మొక్కుకున్నారు కదా, ఆ మొక్కు తీర్చుకోవాలని చెప్పేసిరండి. నాకు పండంటి బిడ్డ పుట్టేలా ఆశీర్వదించుతాలే. అవునమ్మా, నువ్వు చెప్పేదాకా నాకు కూడా గుర్తులేదు. అమ్మవారికి మొక్కుకున్నాం కదా. సర్లే, ఆ మాట చెప్పే తీసుకొస్తానులే. సరే అత్తయ్య, నేను మాధవ ఇప్పుడే బయలుదేరతాం.